హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రౌండప్ 2024లో భాగంగా చివరి నెల డిసెంబర్ నెల 2024 కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. డిసెంబర్ 2024 కరెంట్ అఫైర్స్. అమెరికా అధ్యక్షుడిగా ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ను టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది. ఈ నెలలోనే దొమ్మరాజు గుకేష్ కోనేరు హంపి చదరంగంలో మెరుపులు మెరిపించారు. మార్షల్ లా ఉత్తర్వులతో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఎల్ అభిశంసనకు గురయ్యారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి జాతికి ఎనలేని సేవలందించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించింది డిసెంబర్ నెలలోనే. సామాజిక మాధ్యమాల్లో పసలేని కంటెంట్, నెటిజన్లలో అనవసర ఆందోళన పెరిగిపోతుంది. బ్రెయిట్ రాట్గా పిలిచే ఈ రుగ్మతనే ఆక్స్ఫర్డ్ ప్రెస్ ఈ ఏడాది మేటి పదంగా ప్రకటించింది. దేశంలో బ్యాంకు ఖాతాకు 4 వరకు నామినీలను ఎంపిక చేసుకునే విధంగా బ్యాంకింగ్ చట్టానికి సవరణ జరిగింది కూడా ఈ నెలలోనే. ఇలాంటి జాతీయ అంతర్జాతీయ అంశాలను ఒకసారి చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే, గాడ్ ఫాదర్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ ఇన్ ఇండియాగా పేరుగాంచిన ఇందు చందోక్ చెన్నైలో మరణించారు. కోల్కతాలో జన్మించిన ఈయన మద్రాసుకు వలస వెళ్ళి 1953లో మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ను ప్రారంభించారు. 1971లో ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా స్థాపనలోనూ కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్, అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తుషిల్ నౌకాదళంలో చేరింది. ఐఎన్ఎస్ తుషిల్ నౌకాదళంలో చేరింది. రష్యాలోని కలిన్ గ్రాడ్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నౌకాదళ అధిపతి దినేష్ త్రిపాఠి పాల్గొన్నారు. ఐఎన్ఎస్ తుషిల్ను రష్యాలో నిర్మించారు. నెక్స్ట్, భారత్ మలేషియా సంయుక్త మిలిటరీ విన్యాసాలు హరిమౌ శక్తి 4వ ఎడిషన్ను మలేషియాలోని పహంగ్ జిల్లా బేటాంగ్ క్యాంపులో డిసెంబర్ 2 నుంచి 15 వరకు నిర్వహించారు. నెక్స్ట్, చీలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాబ్లెట్కు ఈ ఏడాది ఇందిరాగాంధీ పురస్కారం లభించింది. చూడండి, చీలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాబ్లెట్కు ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారం దక్కింది. ఈమె చిలీ మొదటి మహిళా అధ్యక్షురాలిగా, ఐరాస మహిళా విభాగ వ్యవస్థాపక డైరెక్టర్గా, మానవ హక్కుల విభాగానికి హై కమిషనర్గా పనిచేశారు. నెక్స్ట్, భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ అమెరికా దర్యాప్తు సంస్థ FBI తదుపరి డైరెక్టర్గా నియమితులయ్యారు. నెక్స్ట్, శ్రీలంక నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ముర్దు నిరుప బిందుషిని ఫెర్నాండోతో డిసెంబర్ 2న దేశాధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ శిరణి బండారు నాయకే తర్వాత శ్రీలంక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన 2వ మహిళగా ఈమె నిలిచారు. నెక్స్ట్, వారసత్వ పర్యాటకానికి ప్రముఖ గమ్యస్థానంగా పశ్చిమ బెంగాల్ను యునెస్కో ప్రకటించింది. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా బ్రెయిన్ రాట్ని ప్రకటించింది. సోషల్ మీడియా ద్వారా తక్కువ నాణ్యమైన ఆన్లైన్ కంటెంట్ను అధిక మొత్తంలో వినియోగించడం వల్ల కలిగే హానికర ప్రభావాలపై ఆందోళన కారణంగా ఈ పదం ప్రాముఖ్యతను సంతరించుకుంది. నెక్స్ట్,
అంతర్జాతీయ క్రికెట్ మండలి చూడండి, అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్గా బీసీసీఐ మాజీ కార్యదర్శి జైషా డిసెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. దివంగత జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శశాంక్ మనోహర్, ఎన్ శ్రీనివాసన్ తర్వాత ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టిన ఐదవ భారతీయుడిగా జైషా నిలిచారు. నెక్స్ట్, దివ్యాంగుల హక్కుల చట్టంపై అవగాహన, వారి కోసం పథకాల అమలులో చేస్తున్న కృషికి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్కు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. నెక్స్ట్, బ్యాంకు ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్కు 4 వరకు చూడండి, బ్యాంక్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్కు 4 నామినీలను ఎంపిక చేసుకునే అనుమతి ఇచ్చేలా బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు 2024కు లోక్సభ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఒక్కరు మాత్రమే నామినీగా ఎంపిక చేసుకునే వీలుండేది ఇప్పుడు 4 ఎంపిక చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో పిఎస్ఎల్వి C-59ను విజయవంతంగా ప్రయోగించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా3 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్ళింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, బ్రిటన్కు చెందిన సాంస్కృతిక సంబంధాల అంతర్జాతీయ సంస్థ బ్రిటిష్ కౌన్సిల్ తన 90వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గడిచిన 9 దశాబ్దాల్లో జరిగిన పరిమాణాలకు ప్రతీకలైన 90 పదాల జాబితాను విడుదల చేసింది. 90 సంవత్సరాల్లో 90వ వార్షికోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గడిచిన 9 దశాబ్దాల్లో జరిగిన పరిణామాలకు ప్రతీకలైన 90 పదాల జాబితాను విడుదల చేసింది. నెక్స్ట్, మహారాష్ట్ర 20వ సీఎంగా అంటే మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ డిసెంబర్ 5న దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్, హైదరాబాద్కి చెందిన హర్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ కంపెనీ 2254 కిలోల అతిపెద్ద రష్యన్ మెడోవీ హనీ కేకును తయారు చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. 2254 కిలోల కేకును తయారు చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. నెక్స్ట్, న్యూయార్క్ టైమ్స్ రూపొందించిన 63 మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024 జాబితాలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లకు చోటు లభించింది. 63 మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ ది 2024 జాబితాలో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లకు చోటు లభించింది. ఈ ఏడాది జూలైలో అత్యంత వైభవపేతంగా వీరి వివాహం జరిగింది. నెక్స్ట్, ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించాలంటూ భారత్ సహా కొన్ని దేశాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. నెక్స్ట్, దేశ చరిత్రలోనే తొలిసారిగా డిసెంబర్ 7న ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఒకే రోజు 44,000 పైచిలుకు పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహించింది. ఇకపై డిసెంబర్ 7న ఇలాగే పీటీఎంలను నిర్వహిస్తామని అనగా పేరెంట్ టీచర్ మీటింగ్లను నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నెక్స్ట్, జపాన్కు చెందిన సైన్స్ కో అనే కంపెనీ మనుషులను ఉతికే వాషింగ్ మిషన్ను రూపొందించింది. మనుషులను ఉతికే
వాషింగ్ మిషన్ను రూపొందించింది. నెక్స్ట్, ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు. నెక్స్ట్, క్రికెట్ దిగ్గజం, గాడ్ ఆఫ్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ గౌరవ సభ్యత్వాన్ని అందజేసింది. 1838లో ఎంసీసీను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ 92 సంవత్సరాల వయసులో మరణించారు. 1999-2004 మధ్య కర్ణాటక 16వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 డిసెంబర్ నుంచి 2008 మార్చ్ వరకు మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. 2023లో పద్మవిభూషణ్ పొందారు. ఎస్ఎం కృష్ణ 2023లో పద్మవిభూషణ్ పొందారు. నెక్స్ట్, అమెరికా మీడియా సంస్థ ఫాక్స్ నేషన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్కు పేట్రియాట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అమెరికా మీడియా సంస్థ ఫాక్స్ నేషన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్కు పేట్రియాట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ అవార్డు సాధారణంగా సైనికులు, దేశానికి సేవ చేసే వాళ్లకు ఇస్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, 2034 ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలకు సౌదీ అరేబియా ఆతిథ్య దేశంగా ఎంపికైంది. 2034 ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలకు సౌదీ అరేబియా ఆతిథ్య దేశంగా ఎంపికైంది. 2030 ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు 6 దేశాల్లో జరగనున్నాయి. 2030 ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు 6 దేశాల్లో జరగనున్నాయి. అవి స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, అర్జెంటీనా, పరాగ్వే, ఉరాగ్వేలలో జరుగుతాయి. నెక్స్ట్, డొనాల్డ్ ట్రంప్ను టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించింది. 2016లో కూడా ట్రంప్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచారు. 2023 పర్సన్ ఆఫ్ ది ఇయర్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్. నెక్స్ట్, ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రిగా పసుపా బైరూనియా నియమితులయ్యారు. నెక్స్ట్, జార్జియా కొత్త అధ్యక్షుడిగా మాజీ ఫుట్బాల్ ఆటగాడు మిఖైల్ కవేలాష్విలి నియమితులయ్యారు. నెక్స్ట్, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిసెంబర్ 13న విజయవాడలో ఆవిష్కరించారు. దేశానికి, ప్రపంచానికి నెక్స్ట్ జెన్ సేవలను అందించడం ద్వారా నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు అనువైన వాతావరణాన్ని కల్పించాలన్నదే స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. నెక్స్ట్, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ 73 సంవత్సరాల వయసులో మరణించారు. 2009లో గ్రామీ పురస్కారంతో పాటు మొత్తం 5 గ్రామీ పురస్కారాలు గెలుచుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ లాంటి పురస్కారాలు పొందారు. నెక్స్ట్, ఏటా అక్టోబర్ నెలను హిందూ మాసంగా నిర్వహించుకోవడానికి ఉద్దేశించిన బిల్లుకు అమెరికాలోని ఒహాయో స్టేట్ హౌస్, సెనెట్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. నెక్స్ట్, నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్కు
భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. నెక్స్ట్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చూడండి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ 26వ గవర్నర్గా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 11న బాధ్యతలు చేపట్టారు. ఈయన పదవీ కాలం 3 ఏళ్ళు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో దొమ్మరాజు గుకేష్ విజేతగా నిలిచాడు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ చైనాతో జరిగిన తుది పోరులో విశ్వ విజేతగా అవతరించాడు. విశ్వనాథ్ ఆనంద్ 5 సార్లు తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకున్న రెండో భారతీయుడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. అలాగే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ అయిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. 18 ఏళ్ళ 8 నెలల 14 రోజులు ఈయన వయసు. 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించాడు. నెక్స్ట్, దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యూన్ సుక్ ఎల్ అభిశంసనకు గురి అయ్యారు. మార్షల్లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 204 ఓట్లు, వ్యతిరేకంగా 85 ఓట్లు వచ్చాయి. నెక్స్ట్, తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ పోర్టల్ ధరణి పేరును తెలంగాణ భూభారతిగా మార్పు చేశారు. తెలంగాణ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ పోర్టల్ ధరణి పేరును తెలంగాణ భూభారతిగా మార్పు చేశారు. నెక్స్ట్, మాజీ ప్రధాని దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచిన మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న న్యూఢిల్లీలో మరణించారు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా పనిచేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రధానమంత్రి సలహాదారుగా, యూజీసీ చైర్మన్గా పలు రకాల సేవలు అందించారు. 1987లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. నెక్స్ట్, మిస్ ఇండియా USA 2024 కిరీటాన్ని చెన్నైకి చెందిన కాట్లిన్ సాండ్రా నిల్ గెలుచుకున్నారు. ఈమె 19 సంవత్సరాల వయసులో ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. నెక్స్ట్, షార్ నుంచి ఇస్రో డిసెంబర్ 30న PSLV C-60ని విజయవంతంగా ప్రయోగించింది. అంతరిక్షంలోనే వ్యోమ నౌకలను అన్డాకింగ్ చేసే సాంకేతికత అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. నెక్స్ట్, ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను తెలుగమ్మాయి కోనేరు హంపి గెలిచింది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ప్లేయర్గా కూడా ఈమె నిలిచింది. ఇవి ఫ్రెండ్స్ 2024 కరెంట్ అఫైర్స్ రౌండప్లో భాగంగా డిసెంబర్ నెలలోని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో 12 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు అందింపబడ్డాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఉపయోగించుకోండి. మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి, మీరు యూజ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే మై రిక్వెస్ట్ ఈస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి. లాస్ట్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.